హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ కౌసల్య. మై ఛానల్ నేమ్ ఈజ్ గంగా కౌసల్య 95. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి వీడియోలు నేను ఇంకా చాలా చేయగలుగుతాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొకరికి రీచ్ అవుతుంది. సో మీకు యూస్ఫుల్ కాకపోయినా వాళ్ళకైనా ఇది యూస్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. జీవితం ప్రతి ఒక్కరికి సమస్యలు ఇస్తుంది, కానీ పరిష్కారాలు వేరు మార్గాల్లో చూపెడుతుంది. వాటన్నిటినీ నీవు ఎలా కనిపెడతావన్న దానిపైనే నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ చూసుకుందాం. ఇది పార్ట్ 1 అండి, సెమిస్టర్ 1లో నుంచి రాసినవి. అక్షరం అను పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? వచన కవిత. అక్షరం అను పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? చదువు విశిష్టత. అక్షరం అనే పాఠం రచయిత ఎవరు? రావినూతల ప్రేమకిషోర్. రావినూతల ప్రేమకిషోర్ ఎక్కడ జన్మించారు? ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో. రావినూతల ప్రేమకిషోర్ గారి తల్లిదండ్రులు ఎవరు? మరియమ్మ, అంకయ్యలు. రావినూతల ప్రేమకిషోర్ గారి రచనలు ఏవి? శ్రమవద్గీత, అజమాయిషి, నిషి, రెక్కలపుడమి, ఇంకుచుక్క, నిశ్శబ్ద గాయం, టామీ, కల్లం దిబ్బ మొదలగునవి. అక్షరం అనే పాఠం ఏ కవితా సంపుటిలోనిది? నలుగుర మౌదం అనే కవితా సంపుటిలోనిది. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని ఎవరు అన్నారు? హెన్రీ మోరిన్. మాయా కంబలి అను పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? జానపద కథ. మాయా కంబలి అను పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? మానవ స్వభావం. మాయా కంబలి అను పాఠం రచయిత ఎవరు? కలువకొలను సదానంద. కలువకొలను సదానంద గారి రచనలు ఏమిటి? పిల్లల కథలు, శివానందల లహరి, విందు భోజనం, చల్లని తల్లి, నీతి కథామంజరి, తుస్సన్న మహిమలు, పరాగభూమి మొదలైన రచనలు చేశారు. కలువకొలను సదానంద గారు రాసిన ఏ నవలకు గాను కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ బహుమతి వచ్చింది? 1966వ సంవత్సరంలో బంగారు నడిచిన బాట. కలువకొలను సదానంద గారు రాసిన ఏ నవలకు గాను కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు వచ్చింది? 2010వ సంవత్సరంలో అడవి తల్లి నవలకు గాను వచ్చింది. కలువకొలను సదానంద గారు రాసిన ఏ నవలకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? 1976లో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు అనే కథా సంపుటికి గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మాయా కంబలి పాఠంలో సంత ఏ నగరంలో జరిగింది? శోభావతి. మాయా కంబలి పాఠంలో శోభావతి నగరంకి రాజు ఎవరు? చండీదత్తుడు. చండీదత్తుడు మాయాకంబలిని ఎవరికి ఇచ్చాడు? ఆత్మానందుడు. శతవిధాల అనగా ఏదైనా ఒక విషయాన్ని అనేక రకాలుగా తెలియజేస్తున్నారని తెలిపే పదబంధం. శతవిధాల అనగా అర్థము 100 విధాలుగా చెప్పడం. స్వానుభవం అనగా తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు. చిన్ని శిశువు పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? పదకవిత. చిన్ని శిశువు పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? శైశవ వర్ణన. చిన్ని శిశువు పాఠ్యభాగ రచయిత ఎవరు? తాళ్లపాక అన్నమాచార్యులు. తాళ్లపాక అన్నమాచార్యులు గారు ఎక్కడ జన్మించారు? కడప జిల్లా తాళ్లపాక గ్రామంలో. ఈయన క్రీస్తు శకం 1408 నుంచి 1503 మధ్యకాలంలో జన్మించారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి తల్లిదండ్రులు ఎవరు? తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎన్ని సంకీర్తనలు రాశారు? 32,000 సంకీర్తనలు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఇతర రచనలు ఏమిటి? 12 శతకాలు, ద్విపద రామాయణం, సంకీర్తన లక్షణం, శృంగార మంజరి, వెంకటాచల మహత్య మొదలైన రచనలు చేశారు. పదకవితా పితామహుడు అని ఎవరికి బిరుదు? తాళ్లపాక అన్నమాచార్యుల వారికి.
పైడి అనగా అర్థము బంగారం. చతుర్దశ భవనాలు అనగా ఏమిటి? 14 లోకాలు. సప్త అధోలోకాలు, సప్త ఊర్ధ్వలోకాలు అని 2 రకాలు. అందులో సప్త అధోలోకాలు అతలం, వితలం, సుతలం, తలాతలం, రసాతలం, మహాతలం, పాతాళం. సప్త ఊర్ధ్వలోకాలు 7: భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం. వీటన్నింటినీ కలిపి చతుర్దశ భవనాలు అంటారు. ఆంధ్రుడై జన్మించుట, ఆంధ్ర భాష మాట్లాడుట ఎన్నో జన్మల తపఃఫలము అని అన్నది ఎవరు? అప్పయ్య దీక్షితులు. మర్రి చెట్టు పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది? స్వగతం. మర్రి చెట్టు పాఠం ఏ ఇతివృత్తంకు సంబంధించినది? సహానుభూతి. మర్రి చెట్టు పాఠం యొక్క రచయిత ఎవరు? త్రిపురనేని గోపీచంద్. త్రిపురనేని గోపీచంద్ గారు ఎక్కడ జన్మించారు? కృష్ణా జిల్లా అంగలూరు గ్రామం. త్రిపురనేని గోపీచంద్ గారి తల్లిదండ్రులు ఎవరు? తల్లి పున్నమాంబ, తండ్రి త్రిపురనేని రామస్వామి. త్రిపురనేని గోపీచంద్ వారి రచనలు ఏమి? ధర్మవడ్డీ, మమకారం, తండ్రులు కొడుకులు, మాకు ఉన్నాయి స్వగతాలు, పోస్టు చేయని ఉత్తరాలు మొదలగునవి. త్రిపురనేని గోపీచంద్ గారు రాసిన ఏ రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది? పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించినది. మర్రి చెట్టు పాఠంలో ఆ గ్రామ సర్పంచ్ ఎవరు? నరసింహులు. వెన్నెలలో పడవ ప్రయాణం చేస్తూ వికసించిన మల్లెపూలను ఆఘ్రానిస్తే కలిగి అనుభూతి తెలుగు భాష వింటున్నప్పుడు కలుగుతుంది అని అన్నది ఎవరు? సుబ్రహ్మణ్య భారతి గారు. కవి పోతన 15వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఈయన భాగవతాన్ని రచించడం జరిగింది. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. కుమార శతకం రాశారు. మారద వెంకయ్య 16వ శతాబ్దానికి చెందినవారు. భాస్కర శతకం రాశారు. పోతులూరి వీరబ్రహ్మం 17వ శతాబ్దానికి చెందినవారు. కాళికాంబ సప్తశతి శతకం రాశారు. గువ్వల చెన్నడు 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. గువ్వల చెన్న శతకం రాశారు. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. సుభాషిత రత్నావళి రాశారు. చుక్కాకోటి వీరభద్రమ్మ 20వ శతాబ్దానికి చెందినవారు. నగజా శతకం రాశారు. గద్దల శామ్యూల్ 20వ శతాబ్దానికి చెందినవారు. హితోక్తి శతకం రాశారు. జెండామాన్ ఇస్మాయిల్ ఈయన 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. ఆంధ్రవృత్త శతకంని రాశారు. శతక పద్యాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? మానవ జీవిత మూలాలను తెలియచేయడమే శతక పద్యాల యొక్క ముఖ్య ఉద్దేశం. తేనె కన్నా మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అని అన్నది ఎవరు? ఆరుద్ర గారు. సిరిమాను అనగా సంపదలిచ్చే పెద్ద చెట్టు. దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీమాత చర్చి ఒకటి. గుణదల మేరీమాత చర్చిలో మేరీమాత విగ్రహం ఎక్కడ ఉంటుంది? కొండపైన గుహలో. మేరీమాత ఉత్సవాలు ఎప్పుడు జరుగుతాయి? ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9, 10, 11వ తేదీలలో. ఫ్రాన్స్ దేశంలోని లూర్దు నగరం చర్చిలో ఉన్న విగ్రహం పోలిన విగ్రహం ఎక్కడ ఉంది? గుణదల చర్చిలో మేరీమాత విగ్రహం. గుణదల మేరీమాత ఉత్సవాలు ఏ సంవత్సరం నుంచి జరుగుతున్నాయి? 1924వ సంవత్సరం నుంచి జరుగుతున్నాయి. గుణదల మేరీమాత విగ్రహం ఏర్పాటు చేసినది ఎవరు? 1924వ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం గుణదలలో సెయింట్ జోసెఫ్స్ ఇన్స్టిట్యూట్ అనే అనాథ శరణాలయం ఏర్పాటు చేసినది. ఇటలీకి చెందిన ఫాదర్ పి. ఆర్లాటి దానికి రెక్టార్గా నియమితుడయ్యాడు. అదే సంవత్సరం గుణదల కొండపై ఉన్న గుహలో మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. క్రైస్తవులు పవిత్రంగా భావించే వయాడోలరస అనే 14 స్థలాల విశిష్టతను తెలిపే క్రీస్తు జీవిత ఘట్టాలను
ఎక్కడ ఏర్పాటు చేశారు? గుణదల మేరీమాత చర్చిలో. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటైన కోటప్పకొండ ఎక్కడ ఉంది? గుంటూరు జిల్లాలోని నరసరావుపేట సమీపంలో ఎల్లమంద కొండకావూరుకు మధ్య గల పర్వత ప్రాంతం. కోటప్పకొండ కింద భాగంలో ఎవరి గుడి ఉంది? గొల్లబామ గుడి ఉంది. ఈమె పరమభక్తురాలైన ఆనందవల్లి. ఈమెను దర్శించిన తరువాతే కోటయ్యను దర్శించడం ఆనవాయితీ. హిందూ ముస్లింలు ఐకమత్యంతో జరుపుకునే పండుగలలో ఒక పండుగ రొట్టెల పండుగ. రొట్టెల పండుగ ఎక్కడ జరుపుకుంటారు? నెల్లూరు జిల్లాలోని స్వర్ణాల చెరువు వద్ద జరుగుతుంది. సాతో షహీద్ అనగా నెల్లూరు జిల్లా గండవరం వద్ద జరిగిన పవిత్ర యుద్ధంలో 12 మంది ఇస్లాం వీరులు మరణించారు. వారిలో 7 తలలు మాత్రమే యుద్ధం జరిగిన చోట లభ్యమయ్యాయి. ఆ ప్రదేశాన్నే సాతో షహీద్ అని అంటారు. రొట్టెల పండుగ మొదటి రోజు దేనితో ప్రారంభమవుతుంది? షహదత్తో. అహోబిలం పార్వేట ఉత్సవం యొక్క ప్రత్యేకత ఏమిటి? ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి నాడు నరసింహుని కళ్యాణోత్సవం జరుపుతారు. అప్పుడు చుట్టుపక్కల ఉన్న 35 గ్రామాలలో 41 రోజుల పాటు ప్రతి ఇంటిని సందర్శిస్తాడు. పారువేట అనగా ఇది ఒక దేవ ఉత్సవం. పరి అనగా గుర్రము, వేట అనగా దుష్ట శిక్షణ శిష్టరక్షణ. 108 వైష్ణవ క్షేత్రాలలో అహోబిలం 8వ క్షేత్రము, 97వ క్షేత్రం. లేపాక్షి బసవయ్య ఎత్తు ఎంత? 8.1 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల ఎత్తు. వీరభద్రస్వామి ఆలయం ఎక్కడ ఉంది? లేపాక్షి. వ్రేలాడే స్తంభం ఎక్కడ ఉంది? లేపాక్షి. అక్షరం అనగా నసింపు లేనిది. ఔదల అనగా తల, శిరస్సు. నెపముకు పర్యాయ పదాలు మిష, వంక. రాత్రికి పర్యాయ పదాలు నిష, యామిని. శౌరికి పర్యాయ పదాలు శ్రీహరి, విష్ణువు. సుతుడుకి పర్యాయ పదాలు కుమారుడు, కొడుకు. శిశువుకి పర్యాయ పదాలు బిడ్డ, చంటిపాప. నిద్రకి పర్యాయ పదాలు శయనం, సుప్తి. మేనుకి పర్యాయ పదాలు శరీరము, కాయము. శరముకి పర్యాయ పదాలు బాణం, అంబువు. పర్వతముకు పర్యాయ పదాలు శైలము, గిరి. అపేక్షకి పర్యాయ పదాలు కోరిక, కాంక్ష. ఇది 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సెమిస్టర్ 1 అండి. ఇది పార్ట్ 1.